ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమేశ్వరాయ నమః. వైష్ణవి భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ, ఈ కార్తీక మాసంలో మనకున్నటువంటి 30 రోజులు కూడా 30 విధములైనటువంటి కర్మ దోషాలని నివృత్తి చేసుకునేటటువంటి రోజులుగా మనం అందరం భావించాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః. మన యొక్క సనాతన ధర్మాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ వస్తామో, ఆ సనాతన ధర్మంలో మనకిచ్చినటువంటి ఋషులు ఏవైతే ఆచారము, సాంప్రదాయము, భక్తి, శక్తి, మనకున్నటువంటి జప తపాదులు, హోమాదులు, భజనలు, కీర్తనలు, స్తోత్రాలు, అట్లాగే కళ్యాణాలు, దేవతా కళ్యాణాలు, అన్నదానాలు, అన్న సంతర్పణలు, వస్త్రదానాలు, దీపదానాలు, అట్లాగే వన సమారాధనలు, ఇట్లా అన్ని రకాలు కూడా పురాణాలు, కార్తీక పురాణం కావచ్చు, శివ పురాణం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి శుభాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మనకి ఒక ధర్మంగా సనాతన ధర్మంలో ఇనుమడింపజేసి ఇచ్చారు మన యొక్క మునులు, ఋషులు, మన యొక్క గోత్రీకులు. వాటిని కాపాడుకుంటూ మనం వచ్చామనుకోండి, అవి మళ్ళీ తిరిగి ఈ యొక్క పంచభూతాల ద్వారా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. మరి కార్తీక మాసంలో ముఖ్యంగా మగవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కళ్ళు శివాలయ దర్శనం చేసుకోవటము, అట్లాగే విభూది నామాలు ధరించటము, ఆ విభూది వలన ఆయుష్, ఆరోగ్యము ఈ రెండూ కూడా పెరుగుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపంగా భావించి శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవస్యకరం పుంషాం భస్మాత్ త్రైలోక్య పావనం అని మనకి అన్ని రకాల శుభాలని, లక్ష్మిని ప్రసాదించేటటువంటిది విభూది. కాబట్టి ముఖ్యంగా పురుషులైతే కనుక విభూతిని ధరించాలి. స్త్రీలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్య సమతుల్యత కోసము, ఆరోగ్యం కోసము, అట్లాగే అభీష్టాలు నెరవేరటానికి, మనలో ఉన్నటువంటి షట్చక్రాలు యాక్టివేషన్ చేసుకోవటానికి, అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి కొన్ని గ్రహాల యొక్క నెగిటివ్ సోర్సులన్నిటిని దూరం చేసుకోవటానికి, శుభాలని ఆహ్వానించడానికి స్త్రీలు తప్పనిసరిగా ఈ భృగుటి స్థానంలో కుంకుమను ధరించండి. కాళ్ళకి పసుపు రాసుకోండి. పసుపు గురుగ్రహానికి, మంగళప్రదమైనటువంటి గురుగ్రహానికి సంబంధించింది. అంటే వివాహము, సంతానము, లక్ష్మి ఇవన్నీ కూడా పసుపులో ఉంటాయి. మరి అది ఒక్క స్త్రీలు మాత్రమే కాళ్ళకి పసుపు రాసుకుంటారు. పసుపు తన్నకూడదు, పసుపు కింద పడవేయకూడదు, పసుపుని దూషించకూడదు. మరి ఇన్నున్న స్త్రీలకి ఉన్నటువంటి సౌభాగ్య యోగాలలో అరికాళ్ళకి, అంటే పాదాలకి పైన, అరికాలకి పైన భాగాలలో పసుపుని రాసుకోవాలని మన యొక్క పూర్వీకులు చెప్పారు. దీనివలన ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అది చాలా వరకు 100లో ఒక 10 మంది 5గురు చేస్తున్నారేమో. మిగతా వాళ్ళు ఉద్యోగ సంస్కరణలు కావచ్చు, చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కుదరకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడమే కష్టమైపోయింది స్త్రీలకి ఈ రోజుల్లో. ఎందుకంటే అదొక నామోషి. మరి బొట్టు అనేటటువంటిది, తిలకధారణ అనేటటువంటిది సౌభాగ్యము. ఆ స్త్రీలకి సౌభాగ్యము అనేటటువంటిది యోగము. భాగ్యము, సౌభాగ్యము అనేటటువంటి దాంట్లో బొట్టే ప్రథమము. అది లేకపోతే మనం అసలు సనాతన ధర్మంలో ఉన్నామా లేకపోతే వేరే మతంలో ఉన్నామో మనకు తెలియదు. అలాంటిది కాళ్ళకి పసుపు రాసుకోవడం ద్వారా ఏంటంటే అరికాలల్లోంచి వచ్చేటటువంటి ఈ చెమ్మ నీటి వలన చల్లదనము శరీరాన్ని పాడు చేస్తుంది. అంటే కీళ్ళవాతాలని, లేకపోతే పైత్య దోషాలని, లేకపోతే రకరకాల దోషాలు స్త్రీలకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పూర్వీకులు పసుపు రాసుకుంటారు. అంటే అరికాలల్లోంచి ఆ నీరు ద్వారా వచ్చేటటువంటి చెమ్మ, అంటే ఆ తడి, చలికాలం కదా శరత్ ఋతువు,
ఏ కాలమైనా సరే స్త్రీలకి ఆ పసుపు వలన ఏంటంటే వేడి అనేది అరికాలలో ఉంటుంది. అటు చల్లదనము అరికాల నుంచి కింద నుంచి పైనుంచి వేడి ఈ రెండు సమతుల్యత చేసి శరీరం పైదాకా వాళ్ళకి ఉష్ణము అనేటటువంటిది కాపాడుతూ ఉంటుంది. అది సౌభాగ్యము కూడా. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. బంగారపు ఆభరణము ఏదో ఒకటి ధరించండి కార్తీక మాసంలో. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో తులసి అర్చన కూడా చాలా విశేషప్రదము స్త్రీలకి. అట్లాగే తులసి కళ్యాణం జరుగుతుంది. ఆ తులసి కళ్యాణంలో పాల్గొంటే వివాహంతో పాటుగా సౌభాగ్య యోగం కూడా కలుగుతుంది స్త్రీలకి. అట్లాగే ఈ యొక్క తులసిలో 64 రకాలైనటువంటి రోగాలని పారద్రోలేటటువంటి ఔషధాలు ఉన్నాయని చెప్పి మన ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి తులసి దళము అంటారు, చాలా విశేషప్రదము. దాంట్లో లక్ష్మి దాగి ఉంటుంది. లక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి కావచ్చు, సంతాన లక్ష్మి కావచ్చు, భాగ్యలక్ష్మి కావచ్చు, ధనలక్ష్మి కావచ్చు. కాబట్టి ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు అంటే ఈ శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దామోదర స్వరూపంగా ఈ కార్తీక మాసాన్ని పిలుస్తారు. కాబట్టి ఆ తులసీదేవి దగ్గర ప్రతినిత్యము పొద్దున కావచ్చు, సాయంత్రము ప్రదోషకాలంలో కావచ్చు, స్త్రీలు ఆవునేతితో గనక 2 ఒత్తులు వేచి దీపారాధన చేసుకుంటే వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి నిత్య తాండవం చేస్తుందని చెప్పి మన శాస్త్ర ధర్మం తెలియజేస్తోంది. అట్లాగే బిల్వదళము ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు బిల్వదళాన్ని చక్కగా నాటండి. దేవాలయం ముందు కావచ్చు, లేకపోతే ఖాళీ స్థలాల్లో కావచ్చు, ఎక్కడో అక్కడ బిల్వదళాన్ని, ఆ బిల్వదళం ద్వారా వచ్చేటటువంటి ప్రాణవాయువు మనకు ఉన్నటువంటి అనారోగ్యాలను నివృత్తి చేసి మంచి ఆరోగ్యాన్ని మనకి సంపాదించి పెడుతుంది. అట్లాగే బిల్వదళము ఇది మనలో ఉన్నటువంటి గుణాలు ఉంటాయి కొన్ని, సత్వగుణము, తమోగుణ, రాజసు గుణము, తామస గుణము. వీటి మూడింటిని కూడా సమతుల్యత చేస్తుంది. ముఖ్యంగా తమో గుణాన్ని పారద్రోలుతుంది. అట్లాగే మనలో ఉండేటటువంటి ఎన్నో అనారోగ్య వికారాలకి మూలకారకమైనటువంటి మరి మనకి వాత పిత్త శ్లేష్మ రోగాలు, ఈ త్రిగుణాత్మక దోషాలు మన ఆయువుని చెదిస్తూ ఉంటాయి, ఆయువుని నశింపజేస్తూ ఉంటాయి. ఈ యొక్క త్రిదళం అయినటువంటి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంజ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే పూర్వజన్మల్లో 3 జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి, మనలో ఉన్నటువంటి త్రిగుణాత్మక దోషాలు పోతాయి, మంచి బుద్ధి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఒక్క బిల్వదళంతోనైనా సరే ప్రతినిత్యము శివాలయంలో కానీ మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే ఆయనకి వేసి మీ కోరికల్ని చెప్పుకున్నట్లయితే ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. తులసిని ఆరాధించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అట్లాగే ఈ విభూది కుంకుమ వలన ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్య యోగము కలుగుతాయి. పసుపుని ధరించడం ద్వారా అంటే స్త్రీలు పాదాలకి పసుపుని ధరించడం ద్వారా వారికి ఆరోగ్యంతో పాటుగా చక్కటి సత్సంతాన యోగం కూడా కలుగుతుందని మన యొక్క శాస్త్ర ధర్మము తెలియజేస్తోంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనకి ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ప్రతి క్షణము విలువైనటువంటిది. ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు తులసి మాలతో చక్కగా అనుకున్న ఆ యొక్క జపాన్ని కనుక చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క జన్మ సార్థకత అవుతుంది. ఓం నమః శివాయ లేదా ఓం శివాయ గురవే నమః అని ప్రదోషకాల సమయంలో ఈ ఇరువురి యొక్క ఈ మంత్రాలను గనక జపించినట్లయితే గనక శివకేశవుల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మీ అందరికీ కూడా చేరుతుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి కార్తీక మాసంలో ఉన్నంతలో మనకి ఈ విషయ పరిజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి అన్ని రకాలైన శుభాలు కలుగుతాయని, కలగాలని ఆశీస్సులతో నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఓం నమో భగవతే రుద్రాయ.